మీరు పైన సీట్లు కబ్జా చేస్తారంటే ఇబ్బంది పెడతారు, మీకు సీట్లు దొరకవు పైన, డైరెక్ట్గా సీట్లు ఆటం పారేడు ఓకే. సో పైన వరకు కింద హాల్లో ఉన్న వారికి అందరూ కూడా మనకి బోర్డుకి స్ట్రైట్ గా చూడండి. బోర్డుకి స్ట్రైట్ గా చూస్తే మనకి ఇక్కడ నుంచి కూడా మనకి యూ పాయింట్ పాపీ హిల్స్ అండ్ పాపీ కొండలు కూడా స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ నుంచి కూడా. సో పాపీ కొండలకు ముందు మనకి బోర్డుకి లెఫ్ట్ లో చూస్తే విలేజ్. సో ఒక విలేజ్ నేమ్ వచ్చేసి కొల్లూరు, అల్లూరి సీతారామరాజు డిస్టిక్, వర రామచంద్రపురం మండలం, కొల్లూరు అనే విలేజ్ అండి. అల్లూరి సీతారామరాజు డిస్టిక్, వర రామచంద్రపురం మండలం, కొల్లూరు అనే విలేజ్. ఈ యొక్క కొల్లూరు అనే విలేజ్ ఇక్కడ ఇంతకు ముందు ఇక్కడ 15 years బ్యాక్ ఇక్కడ స్టాపింగ్ ఉండేది. 15 years బ్యాక్ ఇక్కడ స్టాపింగ్ ఉండేది. ఎందుకు స్టాపింగ్ ఉండేది అంటే ఈ యొక్క లొకేషన్ కాడ లంచ్ ప్రొవైడ్ చేసేవారు అండ్ ఇక్కడ నైట్ ఆల్ స్టే కూడా ఉండేది. అంటే ఇక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేసేవారు. భోజనం చేసిన తర్వాత ఇక్కడ కూడా మనకి బోట్కి స్ట్రైట్ గా రైట్ సైడ్ కనిపించే కొండలు కూడా మనకి మార్నింగ్ నుంచి అండ్ ఎప్పుడు ఎదురు చూస్తున్నాయి. యూ పాయింట్, పాపీ హిల్స్ అండ్ పాపీ కొండలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ యొక్క పాపీ కొండలోని గోదావరి లోతు వచ్చేసి ఈ యొక్క లొకేషన్ కాడ గోదావరి లోతు వచ్చేసి ఇక్కడ 1 నుంచి 350 అడుగులు పైగా ఉంటుందని. ఇక్కడ గోదావరి లోతు వచ్చేసి 1 నుంచి 350 అడుగులు పైగా ఉంటుంది. 1 నుంచి 350 feet అబౌవ్ ఉంటుంది. ఇక్కడ లోతు అయిన ప్రదేశానికి మనం ఇప్పుడు జర్నీ చేస్తున్నాం. సో బోట్కి స్ట్రైట్ గా రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ అండ్ కనిపించే కొండలు కూడా మనకి పాపిడి కొండలు. మన బోట్కి స్ట్రైట్ గా కనిపించే కొండలు కూడా మనకి పాపిడి కొండలు. సో ఇక్కడ నుంచి కూడా మనకి పాపి కొండలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి అండ్ అందరూ కూడా ఫొటోస్ దిగేవారు కొంచెం జాగ్రత్తగా. అండ్ బోట్ కెప్టెన్ గారికి పొరపాటున ఎవరు కూడా అడ్డుగా నిలబడొద్దు. రైలింగ్ సైడ్ కొంచెం బీ కేర్ఫుల్, కొంచెం జాగ్రత్తగా ఉండండి. రైలింగ్ సైడ్ అటు ఇటు తిరుగుతున్నారు, కొంచెం కేర్ఫుల్ గా ఉండండి ప్లీజ్. ఓపెన్ గేట్స్ ఉంటాయి, బీ కేర్ఫుల్. అండ్ ఇక్కడ నుంచి కూడా మనకి పాపి కొండలు స్టార్ట్ అవుతున్నాయి. మళ్ళీ పాపి కొండలు ఎక్కడ్రా బాబు, మళ్ళీ చూపించండి అంటే మళ్ళీ చూపించలేము. ఇక్కడ నుంచి లొకేషన్ స్టార్ట్ అయింది, పాపి కొండ లొకేషన్.
చెప్పేశాడు ఆయన వెళ్ళిపోతాడు. పుడతవి పునవేలు నిలిచిన పుడమి అల్లుడు రాముడే ఎడమ చేతను శివుని వేలును ఎత్తిన రాముడే ఎత్తగలడా సీత జడలో తాళి కట్టే వేళలో రామ చక్కని సీతకి ఎర్రజాబిలి చేయి రాముడేడని అడుగుతుంటే చూడలేదని పెదవి చెప్పే చెప్పలేదని కనులు చెప్పే మూసైనాన దేవుడు మెల్లని రఘురాముడు రామ చక్కని సీతకి మనసు పోటలు కాదుగా రామ చక్కని సీత